హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ సెషన్లో మనం ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైనా అడిగితే వాటికి సంబంధించి ఎలా చేయాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 5 రెసిస్టర్స్ వచ్చేసి అలా సిరీస్లో కానీ లేదా ప్యారలల్ కానీ లేవు. సో ఇటువంటివి ఇచ్చినప్పుడు వచ్చేసి మనం సింపుల్గా చేయాలి అంటే మనకు ఏ ఫార్ములాస్ గుర్తుండాలి. ఫస్ట్ వన్ ఈజ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ ఉండాలి. సెకండ్ వన్ కిర్చాఫ్ లాస్ వచ్చేసి మనకు తెలుస్తుండాలి. సో ఫస్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్, తర్వాత కిర్చాఫ్ లాస్ ఏంటో చూసి ఆ తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి అడిగినప్పుడు ఈజీగా మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్. సో ఆల్రెడీ మనకు తెలుసు, ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో వచ్చేసి మనం చేయడం జరిగింది. డిఫరెంట్ సర్క్యూట్స్ వచ్చేసి ఎలా ఉంటాయి, వాటిని ఎలా వచ్చేసి మనం చూడాలి అనేది. సో ఎవరికైనా ఉంటే ఆ వీడియోని వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ ఇస్ P by Q is equal to R by S. అంటే మనకి ఇచ్చినటువంటి ఆ సర్క్యూట్ లో ఆ రెసిస్టెన్స్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మనం అప్లై చేస్తే అది ఏవైతే P by Q ఈక్వల్ టు R by S వచ్చేసి సాటిస్ఫై చేస్తుందో అప్పుడే వచ్చేసి మనం ఈ ప్రిన్సిపల్ ను వాటికి సంబంధించి అప్లై చేయగలుగుతాం. సో నెక్స్ట్ కిర్చాఫ్ లాస్ ఆర్ కిర్చాఫ్ లాస్ వచ్చేసి మనకు 2 ఉన్నాయి. వన్ ఈజ్ KCL, దీన్నే కిర్చాఫ్ కరెంట్ లా ఆర్ జంక్షన్ లా అంటాం. కరెంట్ లా ఆర్ జంక్షన్. సెకండ్ వన్ ఈజ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా KVL, ఆర్ దీన్నే వచ్చేసి కిర్చాఫ్ పొటెన్షియల్ లా అని కూడా అంటాం. సో KCL, KVL. ఫస్ట్ KCL అంటే ఏంటో చూద్దాం. కరెంట్ లా ఆర్ జంక్షన్ లా అంటా ఉన్నాం కదా. సో ఈ కరెంట్ లా జంక్షన్ లా వచ్చేసి మనకి ఏం చెప్తుంది అంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద జంక్షన్ అంటుంది. అంటే ఇక్కడ మనము డిఫరెంట్ వైర్స్ వచ్చేసి తీసుకున్నాం అనుకోండి. లెట్ దిస్ ఈజ్ I1 అంటే ఇక్కడ ఈ వైర్ ద్వారా వెళ్తా ఉన్న కరెంట్ I1, దిస్ ఈజ్ I2, దిస్ ఈజ్ I3, దిస్ ఈజ్ I4, దిస్ ఈజ్ I5 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు వీటన్నింటికి సంబంధించి ఇది జంక్షన్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టువర్డ్స్ జంక్షన్ అంటే I1, I2, I3 మూవ్ అవుతా ఉన్నాయి. అవే ఫ్రమ్ ద జంక్షన్ అన్నప్పుడు I4, I5 మూవ్ అవుతా ఉన్నాయి. సో ద టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మూవ్స్ టువర్డ్స్ ద జంక్షన్ ఈక్వల్ టు అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3. This is equal to the total amount of current moves away from the junction. I4 plus I5 కి ఈక్వల్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ I1 ప్లస్ I2 ప్లస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అట్ ద జంక్షన్ దేర్ ఈజ్ నో కరెంట్ స్టేస్. జంక్షన్ దగ్గర కరెంట్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అంటే ఎంతైతే కరెంట్ వచ్చేసి జంక్షన్ దగ్గరకు వస్తా ఉందో సేమ్ అమౌంట్ వచ్చేసి ఒకటే ఉంటే ఒకే దాని ద్వారా మొత్తం వెళ్ళిపోతుంది. 2 ఉన్నాయనుకోండి బ్రాంచెస్, 2 ద్వారా 3 ఉంటే 3గా స్ప్లిట్ అయి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయినా కూడా ఇక్కడ కరెంట్ వచ్చేసి స్టాప్ కావడం అనేది ఉండదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది, అంటే అట్ ద ప్లేస్ ఆఫ్ జంక్షన్ అంటే అట్ ద జంక్షన్ వచ్చేసి ద కరెంట్ ఈజ్ అన్నప్పుడు ఏం చెప్తాము అంటే 0 అని చెప్తాం. ఇది ఫస్ట్ లా. సో దీంట్లోనే సెకండ్ వన్ వచ్చేసి కిర్చాఫ్ వోల్టేజ్ లా ఆర్ పొటెన్షియల్ లా. ఓకేనా. సో దీనికి సంబంధించి మనం ఏం చెప్తామంటే జాగ్రత్తగా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ ఎనీ సర్క్యూట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏదో ఒక సర్క్యూట్ తీసుకున్నాను. లెట్ దిస్ ఈస్ పాయింట్ P, దిస్ ఈస్ Q, దిస్ ఈస్ A, దిస్ ఈస్ B, దిస్ ఈస్ C, దిస్ ఈస్ D, దిస్ ఈస్ E, దిస్ ఈజ్ F. ఏవైనా కానీ ఇప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ ఆర్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ P అండ్ Q అంటే ఈ PQ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు దాన్ని వచ్చేసి మనం ఏమని రాస్తాం, VPQ అని రాస్తాం. VPQ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ డైరెక్షన్ లో మనం వెళ్ళామనుకోండి, అంటే P నుంచి A కి, A టు B, B టు C, C టు Q. ఈ వాల్యూ వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుందంటే VPABCQ కి ఈక్వల్ అవుతుంది. అలాగే Q టు P అన్నాం అనుకోండి, VQP అవుతుంది.
VQP ఈక్వల్ టు VQFED కి ఈక్వల్ అవుతుంది. సో VPQ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ VQP. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ వచ్చేసి రివర్స్ లో తీసుకున్నప్పుడు రివర్స్ అవుతాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పాత్. నువ్వు ఈ డైరెక్షన్ లో వెళ్ళినా ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుందో ఈ డైరెక్షన్ లో వెళ్ళినా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఎనీ డైరెక్షన్ ఎలా వెళ్ళినా కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ నాట్ చేంజెస్. జస్ట్ లైక్ డిస్ప్లేస్మెంట్. మనం ఫస్ట్ ఇయర్ లో డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాం? ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ చెప్తాం కదా. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నప్పుడు మనం ఏ డైరెక్షన్ లో వెళ్ళినా కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ చేంజ్ కాదు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పాత్. ఇది కిర్చాఫ్ వోల్టేజ్ లా. అదే సేమ్ పాయింట్ కి మనం ఇలా వచ్చేసి ఇలా టోటల్ టర్న్ అయ్యి ఈ డైరెక్షన్ లో ఇలా టోటల్ మళ్ళీ పాయింట్ కి వచ్చాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ 0. ఎలాగైతే ఇక్కడ జంక్షన్ దగ్గర వచ్చేసి 0 అని చెప్తా ఉన్నాము, అలాగే ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అవుతుంది. అంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఎ క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఇన్ ఎ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి మనకు వీట్స్టోన్ ప్రిన్సిపల్, కిర్చాఫ్ లాస్. వీటి గురించి మనకు బాగా తెలిసి ఉంటే ఇటువంటి సర్క్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనం ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా 5 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ వచ్చేసి 5 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 5 రెసిస్టర్స్ సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ వచ్చేసి 2 ohms అనుకుందాం. దిస్ ఈజ్ 4 ohms, దిస్ ఈజ్ 4 ohms, దిస్ ఈజ్ 8 ohms, దిస్ ఈజ్ సమ్ ఏదైనా కానివ్వండి ఎంతో కొంత ఎక్స్ అనుకుంటా ఉన్నా ఇక్కడ. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ దీనికి సంబంధించి మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అప్లై చేయొచ్చా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రిన్సిపల్ అంటే P/Q ఈక్వల్ టు R/S అవుతా ఉంది. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు P, దిస్ ఈజ్ ఈక్వల్ టు Q, దిస్ ఈజ్ R, దిస్ ఈజ్ S. P/Q ఈక్వల్ టు అంటే 2/4 ఈక్వల్ టు 1/2 అవుతుంది. అలాగే ఇక్కడ R/S అంటే 4/8 ఈక్వల్ టు అంటే 1/2 అవుతా ఉంది. సో ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతా ఉంది అంటే మనకు ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ వచ్చేసి సాటిస్ఫై చేస్తా ఉంది. అలాగే మీరు P/Q ఈక్వల్ టు R/S అయితే ఫ్రమ్ దిస్ P/R ఇస్ ఈక్వల్ Q/S కూడా ఈక్వల్ అవుతుంది. అంటే 2/4 ఈక్వల్ టు అంటే 1/2 అవుతుంది, 4/8 అన్నా 1/2 అవుతుంది. ఎలా తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఎప్పుడైతే ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ సాటిస్ఫై చేసిందో దెర్ ఈస్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ దిస్ రెసిస్టెన్స్ అంటాం. అంటే కరెంట్ ఫ్లోస్ త్రూ దిస్ రెసిస్టెన్స్ ఇస్ 0. దీన్ని మనం కన్సిడర్ చేయం. ఎప్పుడైతే సర్క్యూట్ లో నుంచి రెసిస్టర్లు వచ్చేసి లేదు తీసేసామో ఆటోమేటికలీ అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఏమవుతాయి? సిరీస్ అవుతాయి. ఎందుకంటే ఇది లేదు అన్నప్పుడు దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్ అంటే 2 + 4 = 6 అవుతా ఉంది. అలాగే దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్ 4 + 8 = 12 అవుతా ఉంది. ఇది 6, ఇది 12. ఇవి రెండు వచ్చేసి తీసుకుంటే ఏమవుతా ఉన్నాయి? ప్యారల్ అవుతా ఉన్నాయి. ప్యారల్ అన్నప్పుడు వచ్చేసి ఏమవుతా ఉంది మనకు R1 R2 R1 + R2 అంటే 6 × 12/6 + 12. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసి ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఒక చూసి అబ్జర్వ్ చేసాము అంటే మనకు ఒకవేళ సాటిస్ఫై చేస్తే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. ఒకవేళ సాటిస్ఫై చేయలేదు అంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది 2 ohms అనుకుంటా ఉన్నాను, ఇది 4 ohms, దిస్ ఈజ్ 2 ohms, దిస్ ఈజ్ ఆల్సో 2 ohms అనుకున్నాం. సో ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి 2/4 = 1/2, 2/2 = 1 అంటే 1/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఇలా అబ్జర్వ్ చేసిన 2/2 = 1, 4/2 = 2 అంటే 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అవుతా ఉంది. సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ వచ్చేసి సాటిస్ఫై చేయడం లేదు. ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్ సాటిస్ఫై చేయలేదో మనం ఖచ్చితంగా వచ్చేసి దీన్ని యూజ్ చేయాలి అంటే కిర్చాఫ్ లాస్ ని యూజ్ చేయాలి. కిర్చాఫ్ గురించి తెలుసుకోవాలి అంటే ఆయన యాక్చువల్ గా స్టూడెంట్ గా ఉన్నప్పుడే వచ్చేసి ఈ 2 లాస్ ను వచ్చేసి KCL ను కానీ KVL ను కానీ కనుక్కోవడం జరిగింది. అంటే మనం ఏవైనా సర్క్యూట్స్ లో ఈజీగా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 లాస్ ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా
ఈ వీటిని రెండింటిని మనం యూస్ చేసి సర్క్యూట్ లో వచ్చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకంటే ఇందాక దీంతో అవసరం లేదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. లెట్ దిస్ ఈజ్ 1 ఓం. ఈ రెసిస్టెన్స్ వచ్చేసి 1 ఓం అనుకున్నాం. ఎప్పుడైతే మనకు సర్క్యూట్ లో ఇలా ఇచ్చాడో, ఇలా ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కిర్చాఫ్ లాస్ ని యూస్ చేయాలి. లెట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ 32. నేను ఇక్కడ VAB ఈక్వల్ టు 32 volts అని తీసుకుంటా ఉన్నాను. దిస్ ఇస్ 2 ohms, దిస్ ఇస్ 4 ohms, దిస్ ఇస్ 2 to 1 ohm. ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో వచ్చేసి 5 the current flows through 1 ohm resistor అని ఇచ్చాడు అనుకోండి. Find the current flows through 1 ohm resistor. Find the equivalent resistance between A and B. ఈ రెండింటి మధ్య ఉన్న ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత, అలాగే 1 ohm రెసిస్టర్ ద్వారా వెళ్ళే కరెంట్ ఎంత కనుక్కోమన్నాడు. ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇస్ RAB అనుకున్నాం. సో ఇవి రెండు మనకు అడిగింది. ఫైండ్ ద కరెంట్ అలాగే రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటా ఉన్నాడు. మనకు VAB వచ్చేసి 32 volts ఇచ్చాడు. ఇక్కడ మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కిర్చాఫ్ లూప్ లా వచ్చేసి మనం అప్లై చేస్తాం. జంక్షన్ లా లూప్ లా ఇప్పుడు ఏ టు బి కదా. సో ఏ దగ్గర వచ్చేసి లెట్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ I. ఇక్కడ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతా ఉందంటే I కరెంట్ వచ్చేసి ఫ్లో అవుతా ఉంది అనుకుందాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం ఈ పాయింట్ దగ్గరకు వచ్చామో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతా ఉంది, వైర్ వచ్చేసి 2 ways ఉన్నాయి, అంటే స్ప్లిట్ అవుతా ఉంది. కరెంట్ కూడా ఏమవుతుంది అంటే ఈ డైరెక్షన్ లో కొంత వెళ్తుంది, రిమైనింగ్ ఈ డైరెక్షన్ లో వెళ్తా ఉంది. లెట్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈజ్ I1. ఈ డైరెక్షన్ లో వెళ్ళే కరెంట్ I1. రిమైనింగ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే రిమైనింగ్ అంటే ఏమవుతుంది, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ I మైనస్ I1 కి ఈక్వల్ అవుతా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే I1 ఇక్కడికి వచ్చేసరికి మరలా ఏమవుతా ఉంది, దిస్ ఇస్ I1 కదా. సో I1 వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి మరలా 2 గా స్ప్లిట్ అవుతా ఉంది. లెట్ ఇన్ దిస్ డైరెక్షన్ ద కరెంట్ ఫ్లోస్ ఈజ్ I2. ఈ డైరెక్షన్ లో వెళ్ళే కరెంట్ I2 అనుకున్నాము అంటే రిమైనింగ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ దిస్ డైరెక్షన్. రిమైనింగ్ కరెంట్ వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది, I1 మైనస్ I2 కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఈ పాయింట్ దగ్గరకు వచ్చామో ఇక్కడ నుంచి I1 మైనస్ I2 ఈ డైరెక్షన్ లో ఇక్కడికి వచ్చింది, I మైనస్ I1 వచ్చేసి ఇక్కడికి వచ్చింది. దీస్ టూ ఆర్ మీట్ అట్ దిస్ పాయింట్. ఇవి రెండు వచ్చేసి ఇక్కడికి వచ్చి యాడ్ అవుతా ఉన్నాయి, యాడ్ అయ్యి అవతలికి వెళ్తా ఉన్నాయి. ఎప్పుడైతే యాడ్ అవుతా ఉన్నాయో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే I మైనస్ I1 ప్లస్ I1 మైనస్ I2, మైనస్ I1 ప్లస్ I1 క్యాన్సిల్ అయిపోతే I మైనస్ I2 ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్ లో వెళ్ళే కరెంట్ ఎంత అంటే I మైనస్ I2 కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే I2 ఈ డైరెక్షన్ లో ఇలా వస్తా ఉంది, I మైనస్ I2 ఇలా వెళ్తా ఉంది. అవి రెండు ఏమవుతా ఉన్నాయి, ఇక్కడ మీట్ అవుతా ఉన్నాయి. అంటే I మైనస్ I2 ప్లస్ I2 క్యాన్సిల్ అయిపోతే టోటల్ కరెంట్ ఎంత అవుతా ఉంది, I వచ్చేసి మనకు బయటకు వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు సరిపోయింది కదా. ఇక్కడ నుంచి I వచ్చేసింది, ఇక్కడ నుంచి I వచ్చేసి మనకు బయటికి వెళ్తా ఉంది. ఓకే, ఇక్కడ ఎక్కడైనా మీకు డౌట్ వచ్చి వీటిలో ఏదైనా తేడా ఉందంటే జంక్షన్ లా వచ్చేసి మనం యూజ్ చేస్తాం. అంటే జంక్షన్ లో మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఏం చెప్పాము, ఎంతైతే జంక్షన్ దగ్గరకు వచ్చేసి కరెంట్ ఫ్లో అవుతా ఉందో సేమ్ కరెంటే వచ్చేసి అవే ఫ్రమ్ ద జంక్షన్ పోతుంది అన్న. అంటే ఇక్కడికి వచ్చేది ఏంటి I1, పోయేటంటే I2 I1. సో I1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది, I2 ప్లస్ I1 మైనస్ I2 క్యాన్సిల్ అయితే I1 వస్తుంది. I1 ఈక్వల్ టు I1, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు కరెంట్ ఎలా పోతుందో చూసాం. ఇప్పుడు దీనికి KVL అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా వచ్చేసి మనం అప్లై చేస్తాం. లెట్ దిస్ ఈస్ ఫస్ట్ లూప్, ఈ డైరెక్షన్ లో తీసుకుంటా ఉన్నాం. దిస్ ఈస్ L1, దిస్ ఈస్ సెకండ్ లూప్, దిస్ ఈస్ L2. ఇది ఒక లూప్, ఇది ఒక లూప్. ఇక్కడ నుంచి ఇదంతా ఒక లూప్ అని తీసుకుంటాము. ఫర్ ఫస్ట్ వన్ మనం కరెంట్ ఏ డైరెక్షన్ లో పోతా ఉందో సేమ్ డైరెక్షన్ లో వచ్చేసి పాజిటివ్ తీసుకుంటాను, ఆపోజిట్ డైరెక్షన్ అయితే నెగిటివ్ తీసుకుంటాం. ఇదే డైరెక్షన్ లో ఇక్కడ వచ్చేసి రెసిస్టెన్స్ ఎంత ఉంది, 2 ohms ఉంది. కరెంట్ ఎంత ఫ్లో అవుతా ఉంది, I1. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V ఈజ్ ఈక్వల్ టు IR కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు అక్కడ ఎంత వస్తా ఉంది, 2I1 కి ఈక్వల్ అవుతా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి రెసిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంది, 1 ఇంటూ కరెంట్ అంతా I1 మైనస్ I2. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతా ఉంది, కరెంట్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది, మనం ఈ డైరెక్షన్ లో వస్తా ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకుంటా ఉన్నా. -2 ఇంటూ I మైనస్ I1.
సో ఇంకా ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడికి వచ్చేసరికి స్టాప్ అయిపోయింది, ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ 2i1 ప్లస్ 1 ఇంటూ i1 అంటే i1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i1 2i1 1i1 ప్లస్ 2i1 అంటే 5i1 కి ఈక్వల్ అవుతా ఉంది. ఇక ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i2, తర్వాత మనకున్నది వచ్చేసి మైనస్ 2i ఉంది. సో మైనస్ i2 మైనస్ 2i ఈక్వల్ టు 0. లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ లూప్ కి వచ్చేసి సేమ్ ఇద్దాం, అంటే ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతాం. ఈ డైరెక్షన్ లో మూవ్ అయితే 4 ఇంటూ i2. నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తే ఇది ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఉంది, అంటే మైనస్ ఆఫ్ i మైనస్ i2 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత ఉంది, 2 ఉంది, అంటే 2 ఇంటూ i మైనస్ i2. సో ఇన్ దిస్ డైరెక్షన్ ఆల్సో ఆపోజిట్, మైనస్ ఆఫ్ 1 ఇంటూ i1 మైనస్ i2 ఈక్వల్ టు 0. అక్కడికి ఈ లూప్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనిలాగే ఫస్ట్ వచ్చేసి i1 తీసుకుందాం. i1 వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మైనస్ 1 ఇంటూ i1 అంటే మైనస్ i1. నెక్స్ట్ i2 తీసుకుంటే 4i2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i2 అంటే 6i2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i2 అంటే 7i2 ప్లస్ 7i2. ఇక నెక్స్ట్ ఐలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది, మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో నెక్స్ట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ 32 వోల్ట్స్ అన్నాడు కదా, అంటే మనం ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్ లో వెళ్ళినా ఒకటే, లేదు ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్ లో వెళ్ళినా ఒకటే. సో ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నాను అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తాను. ఈ డైరెక్షన్ లో పోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఇంటూ i1, అలాగే 4 ఇంటూ i2 ఉంది. సో బిట్వీన్ దీస్ 2 అన్నప్పుడు ఇవి రెండు వచ్చేసి మనకు వస్తా ఉన్నాయి, అంటే 2i1 ప్లస్ 4i2 ఈక్వల్ టు విఏబికి ఈక్వల్ అవుతుంది. మన ప్రాబ్లం లో విఏబి ఎంత ఇచ్చాడు, 32 వోల్ట్స్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 32. లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్, దీన్ని వచ్చేసి 2 అనుకుందాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇప్పుడు మనకి ఈ సర్క్యూట్ నుంచి ఈ 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 3 ఈక్వేషన్స్ ను మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చేసి 1 ఓం రెసిస్టెన్స్ ద్వారా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే i1 మైనస్ i2 కదా, అంటే మనం i1 i2 కనుక్కుంటే ఇది వస్తుంది. అలాగే i వాల్యూ ఎంతో కనుక్కుంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వచ్చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ లో 5i1 మైనస్ i2 ఈజ్ ఈక్వల్ టు 2i అవుతా ఉంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో మైనస్ i1 ప్లస్ 7i2 ఈక్వల్ టు 2i అవుతా ఉంది. థర్డ్ వన్ లో i1 i2 ఈ రెండింటిని కలిపి వచ్చింది. ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2i, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2i, రెండు 2i కి ఈక్వల్ అవుతా ఉన్నాయి కాబట్టి ఈ 1 ఈక్వల్ టు 2 చేస్తే, అంటే ఈక్వేషన్ నుంచి ఈక్వల్ టు 2i ఈక్వల్ టు 2i రాసి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఫ్రమ్ 1 and 2 మనకు వచ్చేసి ఏమొస్తా ఉంది, 5i1 మైనస్ i2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ i1 ప్లస్ 7i2. ఫ్రమ్ దిస్ మైనస్ i1 వచ్చేసి ఈ సైడ్ తీసుకెళ్తే 6i1 అవుతుంది, మైనస్ i2 ఆ సైడ్ తీసుకెళ్తే 8i2 అవుతుంది. సో 2 3s 2 4s. So from this equation i2 is equal to ఎంత వస్తా ఉంది, i2 ఈక్వల్ టు అంటే 3/4 i1 కి ఈక్వల్ అవుతా ఉంది. లెట్ దిస్ ఇస్ నెంబర్ 4. ద రిలేషన్ బిట్వీన్ i2 అండ్ i1 వచ్చేసి దీని నుంచి మనకి ఏమొచ్చింది, i2 ఈక్వల్ టు 3/4 i1. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ 3/4 i1 ను ఈ థర్డ్ ఈక్వేషన్ లో ఉన్న i2 ప్లేస్ లో వచ్చేసి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎప్పుడైతే ఈ థర్డ్ ఈక్వేషన్ లో ఇక్కడ వచ్చేసి మనం సబ్స్టిట్యూట్ చేసామో మనకు వచ్చేసి ఎంత వస్తుంది, 2i1 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, 4i2 కదా, 4 ఇంటూ i2 వాల్యూ ఎంత, 3i1/4 ఈజ్ ఈక్వల్ టు 32 కి ఈక్వల్ అవుతా ఉంది. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతాయి,
సో 2i1 plus 3i1 is equal to 32. 5i1 is equal to 32. i1 is equal to ఏమవుతోంది 32 by 5 equal to 5 6 30 5 4 అంటే 6.4 ఆంపియర్స్ వస్తూ ఉంది i1 వాల్యూ. సో ఆ i1 వాల్యూ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. i1 వాల్యూ ఎప్పుడైతే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామో మనకు వచ్చేసి i2 ఈక్వల్ ఎంత వచ్చింది 3/4 ఇంటూ 6.4 4 ones 4 6. సో 1.6 ఇంటూ 3 అంటే వచ్చేసి మనకి ఎంత వస్తుంది 4.8 amperes. So I1 is equal to 6.4 amperes, I2 equal to 4.8 amperes. అయితే మనకు find the current flows through 1 ohm resistance కదా, ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది I1 మైనస్ I2. సో I1 మైనస్ I2 మనం చేస్తే ఎంత వస్తుంది 6.4 మైనస్ 4.8. 6.4 లో 5 పోతే మనకు వచ్చేసి 1.4, కానీ 4.8 కాబట్టి 1.6 కి ఈక్వల్ అవుతుంది. సో ద కరెంట్ ఫ్లోస్ త్రూ 1 ohm రెసిస్టెన్స్ ఈక్వల్ టు 1.6 ఆంపియర్స్ వచ్చింది. ఓకేనా? అయితే మనకు ఇంకొకటి ఏమడిగాడు, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు. RAB V is equal to IR కదా, ఆ ఫార్ములా ప్రకారము R is equal to ఫార్ములా ఏమవుతుంది RAB is equal to V by R కదా, అంటే VAB by I. టోటల్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ I కాబట్టి దీని ప్రకారం ఇది అవుతుంది. సో VAB by I అంటే VAB వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు 32 by I వాల్యూ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి మనం ఇక్కడ I1 అంటే ఎంత I2 అంటే ఎంత కనుక్కున్నాం కదా, ఆ 2 వాల్యూస్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకు I వస్తుంది. సో నేను ఫస్ట్ ఈక్వేషన్ లో వచ్చేసి సబ్స్టిట్యూట్ చేస్తా ఉన్నాను. సో ఫ్రమ్ దిస్ 2i is equal to ఫార్ములా ఏమవుతా ఉంది మనకు ఇక్కడ 5i1. సో 2i అవతల తీసుకెళ్తే 5i1 మైనస్ I2 5 ఇంటూ I1 వచ్చేసి మనకి ఎంత వచ్చింది 6.4 మైనస్ I2 వచ్చేసి ఎంత వస్తా ఉంది 4.8. సో 5 తో మల్టిప్లై చేస్తే 5 4s 20, 5 6 30. So this is equal to 32 minus 4.8. 2i is equal to, so 32 లో వచ్చేసి 4 తీసేస్తే మనకు 28 లో 0.8 పోతే 27.2. సో I is equal to 27.2 by 2. సో ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం 32 by 27.2 into 2. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ వస్తుంది. ఓకే, సో ఇట్లా ఏవైనా 5 రెసిస్టర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అది వీర్స్ట్రాన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అప్లికబుల్ చేయొచ్చా లేదా. అప్లికబుల్ అయితే ఇందాక చెప్పినట్లు ఇది 0 అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఇవి రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్ కాబట్టి యాడ్ చేసి, దీస్ 2 ఆర్ ఇన్ ప్యారలల్ కాబట్టి R1 R2 R1 plus R2 ఆ ఫార్ములా యూజ్ చేసి టోటల్ రెసిస్టెన్స్ ఎంతో కనుక్కొని ఈజీగా కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో కనుక్కోవాలి. ఎప్పుడైతే అప్లికబుల్ కాదో అప్పుడు మనం కిర్చాఫ్ లాస్ ని యూజ్ చేసి ఇలా 3 ఈక్వేషన్స్ డెరైవ్ చేసుకుంటాం. ఒక్కో లూప్ లో యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఎలాగైనా కానీ ఒక డైరెక్షన్ ఫాలో కండి. నేను ఇక్కడ ఏమనుకుంటా ఉన్నానంటే కరెంట్ ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతా ఉందో ఆ డైరెక్షన్ పాజిటివ్ అనుకున్నాను, అలాగే ఆపోజిట్ డైరెక్షన్ అయితే నెగిటివ్. అంటే నేను ఈ డైరెక్షన్ ఇలా క్లాక్ వైజ్ వెళ్తా ఉన్నప్పుడు నాకు సేమ్ డైరెక్షన్ వస్తే పాజిటివ్, ఆపోజిట్ అయితే నెగిటివ్, లేదా దాన్ని రివర్స్ లో అయినా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా నేనేం ఫీల్ అవుతాను అంటే బ్యాటరీలో కూడా పాజిటివ్ టు నెగిటివ్ వచ్చేసి, అంటే నేను ఎక్కడి నుంచి మూవ్ అవుతా ఉన్నానో అదే తీసుకున్నాను. అంటే పాజిటివ్ నుంచి మూవ్ అయితే పాజిటివ్ తీసుకుంటాను, నెగిటివ్ నుంచి మూవ్ అయితే నెగిటివ్ గా తీసుకుంటాను. ఓకేనా? ఇట్లా వీటి మీద మినిమం మనకు అవగాహన ఉంటే ఈజీగా వచ్చేసి ప్రాబ్లం చేసుకుంటూ పోవడం. అంటే మనం ఈ 3 ఈక్వేషన్స్ ను డెరైవ్ చేసుకోగలిగితే వాటిని యూజ్ చేసి వాడు ఏది అడిగితే ఇక్కడ I1 మైనస్ I2 అడిగాడు కాబట్టి మనం ఏం చేసాము ఇది వచ్చింది. అలా కాకుండా I మైనస్ I2 అయినా అడగచ్చు. ఏది అడిగినా కూడా
సేమే I1 ఒకటే అడగచ్చు, I2 అడగచ్చు. ఒకటే అడిగాడంటే మనకి ఈజీ అయిపోద్ది, రెండోది అవసరం లేదు, నీట్గా చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొకటి ఇటువంటివే, ఇప్పుడు 2 లూప్స్ వచ్చేసి చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి 3 లూప్స్ ఉన్నటువంటి ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఈ సర్క్యూట్ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో 3 లూప్స్ ఉన్నాయి. మన క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ 4 ohms రెసిస్టర్ అడిగాడు అనుకోండి. అంటే 4 ohms రెసిస్టర్ ద్వారా వెళ్ళే కరెంట్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఎక్కడైనా రెసిస్టర్స్ వచ్చేసి సిరీస్ లో కానీ ప్యారల్ గా ఉన్నాయి కానీ ఫస్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏవి సిరీస్ లో కానీ ప్యారల్ కానీ లేవు, ఎందుకంటే ఇవి రెండు సిరీస్ లో అంటే మధ్యలో నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్. సో సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఏం చేస్తామంటే యాడ్ చేసేస్తాం. అంటే 1 + 2 = ఏమవుతా ఉంది 3. సో టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 3 కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్ గా 3 ohms అని తీసేసుకొని ఈ రెసిస్టెన్స్ వచ్చేసి తీసేస్తా ఉన్నా, ఎందుకంటే మనల్ని ఏదో రెసిస్టెన్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి తప్ప దీనివల్ల నాకు సర్క్యూట్ లో ఇప్పుడైతే ఏ ఉపయోగపడదు. సో 3 ohms వచ్చేసింది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీస్ 2 ఆర్ ఇన్ ప్యారలల్. ఇవి రెండు వచ్చేసి ప్యారలల్ గా ఉన్నాయి, ఈక్వల్ రెసిస్టెన్స్ 10 కాబట్టి ప్యారలల్ అన్నప్పుడు ఆటోమేటికల్లీ ఆఫ్ అవుతుంది. అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 5 అవుతుంది. లేదు అంటే R1 R2 R1 + R2 క్యాలిక్యులేట్ చేసుకొని తెలిసిపోతుంది. సో ఈ రెండింటిని కలిపి వచ్చేసి 5 ohms కాబట్టి నేను ఇది కూడా వచ్చేసి తీసేస్తా ఉన్నా. సో నాకు ఇది కూడా అవసరం లేదు సర్క్యూట్ లో. సో ఇది వచ్చేసి 5 ohms అని తీసుకున్నాం. అంటే వాడు ఇచ్చిన వాల్యూస్ వచ్చేసి నేనేం చేంజ్ చేయట్లేదు, ఈజీగా ఉండడానికి తీసుకున్నాం. సో ఇప్పుడు 1 2 3 లూప్స్ ఉన్నాయి. ఇక్కడ నేనేం చేస్తానంటే దిస్ ఈజ్ 1 బ్యాటరీ, దిస్ ఈజ్ అనదర్, దిస్ ఈజ్ అనదర్, 3 బ్యాటరీస్ ఉన్నాయి. అంటే ఒక్కో దాని ద్వారా వెళ్ళే కరెంట్ వచ్చేసి ఎంతైనా ఉండొచ్చు, తెలియదు కాబట్టి లెట్ ద కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ దిస్ బ్యాటరీ. అంటే దీని వల్ల వచ్చేసి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి I1 అనుకుంటా ఉన్నా. అంటే ఈ డైరెక్షన్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతా ఉందంటే I1. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ పాజిటివ్ టు నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చేసి నేను కరెంట్ తీసుకుంటాను. అంటే ఇక్కడ పాజిటివ్ నుంచి కాబట్టి I1 ఈ డైరెక్షన్ లో తీసుకున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్ ఏం లేదు. ఓకే, సో దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాజిటివ్ ఇది కదా, ఈ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. దిస్ ఈజ్ I2. ఇక్కడ దిస్ ఈజ్ పాజిటివ్, అంటే దిస్ ఈజ్ I3 అవుతా ఉంది. I3 ఈ డైరెక్షన్ లో పోతా ఉంది. సో దిస్ ఈజ్ I3. ఇక్కడ I1 వచ్చేసి ఈ డైరెక్షన్ లో వస్తా ఉంది. దిస్ ఈజ్ I1. I2 ఈ డైరెక్షన్ లో వస్తా ఉంది. దిస్ ఈజ్ I2. దీస్ 2 ఆర్ మీట్ అట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యి రెండు కలిసి కిందకి వస్తా ఉన్నాయి. అంటే ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతా ఉన్న కరెంట్ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు I1 + I2. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇవేమవుతా ఉందంటే స్ప్లిట్ అవుతుంది. అంటే I1 వచ్చేసి ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ I1. I2 ఈ డైరెక్షన్ లో పోతుంది. ఇక్కడ నుంచి I3 వస్తా ఉంది కదా, దిస్ ఈజ్ I3. I3 I2 మీట్ అయ్యి అవి రెండు ఈ డైరెక్షన్ లో పోతాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు I2 + I3. అంటే దిస్ ఈజ్ I2 + I3. మళ్ళీ ఏమవుతా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇవి రెండు స్ప్లిట్ అయిపోయి ఈ డైరెక్షన్ లో I2 వెళ్తుంది, ఈ డైరెక్షన్ లో I3. ఒకవేళ మనం తీసుకున్నటువంటివి ఇవి కరెక్టా రాంగా అని డౌట్ వస్తే ఆ జంక్షన్ దగ్గర వచ్చేసి ఒకసారి జంక్షన్ లా అప్లై చేయండి. అంటే టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టువర్డ్స్ ద జంక్షన్ వచ్చేసి ఏమవుతా ఉన్నా I1 + I2 I3. అంటే I1 + I2 + I3. అవే ఫ్రమ్ ద జంక్షన్ అన్నప్పుడు I1 + I2 + I3. సరిపోయింది కదా, అవి రెండు ఈక్వల్ అవుతా ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు. ఇవి మనకు సంబంధించి అంటే వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ 4 ohms రెసిస్టర్ అడుగుతా ఉన్నాడు. దీని ద్వారా వెళ్ళేది ఎంత I1. అంటే మనం ఈ ప్రాబ్లం లో కనుక్కోవాల్సింది ఏంటి అంటే I1. ఒకవేళ వాడు I2 I3 కనుక్కోమన్నా కూడా మనం కనుక్కోవాల్సింది ఇబ్బంది అయిపోయింది. ప్రాబ్లం వచ్చేసి ఇదే వేలో వచ్చేసి చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో దిస్ ఈస్ ఫస్ట్ లూప్, దిస్ ఈస్ సెకండ్ లూప్, దిస్ ఈస్ థర్డ్ వన్ అనుకుంటా. ఈ మూడింట్లో కూడా డైరెక్షన్ వచ్చేసి నేను ఎలా తీసుకుంటాను, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా పక్కన పెట్టేస్తే పాజిటివ్ టు నెగిటివ్ మూవ్ అవుతా ఉన్నాం. ఇది పాజిటివ్ కదా, నెగిటివ్ అంటే ఈ డైరెక్షన్ లో వచ్చేసి మూవ్ అవుతా ఉన్నాం. దిస్ ఈజ్ ఫస్ట్ లూప్ కాబట్టి L1 అనుకుంటాము. ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ అంటే ఈ డైరెక్షన్ లో వచ్చేసి మూవ్ అవుతా ఉన్నాను. లెట్ దిస్ ఈజ్ L2. హియర్ ఆల్సో పాజిటివ్ టు నెగిటివ్ అంటే ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉన్నాను. దిస్ ఈజ్ L3. ఓకే, ఫర్ ఫస్ట్ లూప్ కిర్చాఫ్ వోల్టేజ్ లా వచ్చేసి నేను అప్లై చేస్తే
ఇక్కడ ఫ్రమ్ దిస్ పాయింట్ ఇక్కడ నుంచి వచ్చేసి మూవ్ అవుతా ఉన్నాం ఈ డైరెక్షన్ లో 1 ohm ఇంటూ I1. సో I1 నెక్స్ట్ సేమ్ డైరెక్షనే కాబట్టి ప్లస్ 2 ఇంటూ I1 ప్లస్ I2 సేమ్ డైరెక్షనే కాబట్టి 4 ఇంటూ I1. ఇక్కడికి వచ్చేసరికి నెగటివ్ టు పాజిటివ్ వెళ్తా ఉన్నాం కాబట్టి -25 ఈక్వల్ టు 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 25 అనుకుంటాం. -25 ఈక్వల్ టు 0 అన్నా 25 అనుకూలం ఇబ్బంది లేదు. సో ఈక్వల్ టు 25 వోల్ట్స్. సో I1 ప్లస్ 2I1 ప్లస్ 4I1 అంటే టోటల్ మనం యాడ్ చేస్తే 7I1 వస్తూ ఉంది. సో I2 అబ్జర్వ్ చేస్తే 2 ఇంటూ I2 ఒకటే ఉంది. సో ప్లస్ 2 I2 is equal to 25. Let this is equation number 1. So ఫస్ట్ లూప్ సంబంధించి మనకి ఏమొస్తా ఉంది 7I1 ప్లస్ 2I2 ఈక్వల్ టు 25 వచ్చింది. ఇక సెకండ్ లూప్కి వెళ్దాం. పాజిటివ్ టు నెగిటివ్ అన్నాను కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను, ఇలా కంప్లీట్ చేస్తాను. సో 3 ఇంటూ I2 3I2. సో సేమ్ డైరెక్షనే కాబట్టి ప్లస్ 2 ఇంటూ I1 ప్లస్ I2 సేమ్ డైరెక్షనే కాబట్టి ప్లస్ 2 ఇంటూ I2 ప్లస్ I3. ఇన్ దిస్ డైరెక్షన్ నెగిటివ్ టు పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటాము అంటే -22 ఈక్వల్ టు 0 అవుతుంది, ఈక్వల్ టు 22. సో ఇక్కడ అర్థం కావడానికి మాత్రం ఇలా రాస్తాం. జనరల్ గా అయితే ఏం చేస్తాము అంటే ఎన్ని I2లు ఉన్నాయి అలాగే ఎన్ని పాజిటివ్ ఉంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇది ఏమవుతుంది 3I2 ప్లస్ 2I2 5I2 ప్లస్ 2I2 7I2 ఇలా తీసుకుంటూ వెళ్తాం. అప్పుడు ఈజీగా ఇంకా స్పీడ్గా వచ్చేసి చేసుకో. ఫస్ట్ I1 వచ్చేసి చూద్దాం. I1 వచ్చేసి ఏమున్నాయి ఒకటి ఉంది 2I1. సో 2I1 ప్లస్ I2 వచ్చేసరికి 3I2 ప్లస్ 2I2 ప్లస్ 2I2 అంటే 7I2. I3 వచ్చేసి 2I3 ప్లస్ 2I3 ఈజ్ ఈక్వల్ టు 22. లెట్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక థర్డ్ లూప్కి వెళ్దాం. పాజిటివ్ టు నెగిటివ్ కదా. ఇన్ దిస్ డైరెక్షన్ 5I3 in the same direction plus 2 into I2 plus I3 in the same direction negative to positive కాబట్టి -11 volts equal to 0 కాబట్టి equal to 11. From this 2I2 plus 5I3 plus 2I3 7I3 equal to 11. This is equation number 3. సో ఇక్కడ మనకు 3 ఈక్వేషన్స్ వచ్చాయి. వన్ ఈజ్ I1 I2 సంబంధించింది, ఇంకొకటి I1 I2 I3 మూడింటికి సంబంధించి, ఇంకొకటి I2 I3 కి సంబంధించి. అంటే మనం ఇక్కడ I1 ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 ఈక్వేషన్స్ ను మనం యూజ్ చేసి దీంట్లో నుంచి ఏం చేస్తాము అంటే I3 వచ్చేసి మనం తీసేస్తాం. అంటే దీన్ని యూజ్ చేసి I3 వచ్చేసి ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాం. అప్పుడు మనకు I1 I2 లో ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ను సాల్వ్ చేసి మనం I1 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రమ్ దిస్ I3 ఈక్వల్ ఎంత అవుతుంది 7I3 ఈక్వల్ టు అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 11 మైనస్ 2I2 వస్తుంది. I3 ఈక్వల్ టు అంటే 11/7 మైనస్ 2I2/7. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్లి సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 2I1 ప్లస్ 7I2 ప్లస్ 2 ఇంటూ 11/7 మైనస్ 2I2/7 ఈజ్ ఈక్వల్ టు 22 వస్తూ ఉంది. సో 2I1 ప్లస్ ఇక్కడ 7I2 మైనస్ 2I2 అంటే 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ 11 అంటే 22 అవుతుంది. ఈ 22/7 నేనేం చేస్తాను అంటే అవతలికి పంపిస్తాను అంటే మైనస్ 22/7. సో దీంతో అవసరం లేదు ఇంకా. సో మైనస్ 22/7 అండి. 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ 4I2/7 వస్తూ ఉంది. ఇక్కడ మనం తీస్తే 7 ఇంటూ 7 అంటే
49i2 అలాగే దీనికి కూడా వచ్చేసి టోటల్ వచ్చేసి నేను ఎల్సిఎం తీసుకుంటా ఉన్నా 2 into 7 అంటే 14i1 ప్లస్ 49i2 మైనస్ 4i2 by 7 is equal to ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది 22 into 7 అంటే 7 into 2 14 7 into 2 14 plus 1 15 154 minus 22 by 7 ఎందుకంటే డినామినేటర్ తీసేయడానికి టోటల్ తీసేసుకున్నాను ఇక్కడ మనకి ఎంత వస్తా ఉంది 14i1 49 minus 4 plus 45i2 is equal to 154 లో 22 తీసేస్తే 132 let this is equation number 4 సో ఇక్కడ 14i1 plus 45i2 equal to 132 ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో 7i1 plus 2i2 equal to 25 వచ్చింది అంటే మనకి ఇక్కడ కావాల్సింది i1 కాబట్టి మనం ఏం చేస్తాము అంటే i2 ని తీసేయాలి అదే మనకు i2 వచ్చేసి కావాలి అంటే ఏం చేస్తాం i1 ని తీసేయాలి i2 ని వచ్చేసి ఇక్కడ రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి ఈ ఈక్వేషన్ వచ్చేసి 45 తో మల్టిప్లై చేయాలి అలాగే ఈ ఈక్వేషన్ వచ్చేసి 2 తో మల్టిప్లై చేయాలి అంటే ఇది వచ్చేసి ఏమవుతుందంటే 45 into 2 అవుతుంది దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 into 45 అవుతుంది ఆటోమేటికల్లీ ఒక ఈక్వేషన్ లో నుంచి అంటే దీంట్లో నుంచి 4 minus 1 మనం మైనస్ చేసాము అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను i2 రాయట్లేదు ఇంకా అర్థమైంది కదా ఇవి రెండు ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి అంటే 2 తో వచ్చేసి మనం మల్టిప్లై చేస్తాం 2 తో మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 14 into 2 అంటే 28i1 ఈజ్ ఈక్వల్ టు 2 తో మల్టిప్లై చేస్తే ఇది ఎంత అవుతుంది 264 అవుతుంది ఇక్కడ దీన్ని వచ్చేసి 45 తో మనం మల్టిప్లై చేయాలి 45 తో మల్టిప్లై చేస్తే 45 into 7 7 5s 35 7 4s 28 plus 3 31 315 వస్తా ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 45 తో వచ్చేసి దీన్ని కూడా మనం మల్టిప్లై చేయాలి 45 into 25 25 5s వచ్చేసి 125 25 4s వచ్చేసి 100 100 plus 12 వచ్చేసి 112 సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1125 ఓకే ఇప్పుడు మైనస్ చేస్తే బోత్ సైడ్స్ నెగిటివ్ సైన్ వస్తుంది కాబట్టి 315 లో నుంచి 28 మైనస్ చేయండి దట్ వాల్యూ వస్తుంది అలాగే 1125 లో నుంచి 264 చేయండి చేసిన తర్వాత i1 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి ఓకేనా ఒకవేళ i2 అడిగాడు అనుకోండి సేమ్ ఈ i1 తీసుకెళ్లి మళ్ళీ మీరు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు i2 ఎంతో వచ్చేస్తుంది ఇట్లా ఇటువంటి నెంబర్ ఆఫ్ లూప్స్ ఇచ్చినప్పుడు మనము కేవీఎల్ యూస్ చేసి కిర్చాఫ్ వోల్టేజ్ లా ఆర్ పొటెన్షియల్ లా యూస్ చేసి ఈజీగా వచ్చేసి ఫైండ్ అవుట్